ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మోహన్ బాబు ఉదంతానికి సంబంధించినటువంటి అంశంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక ఏం చేస్తారు? విష్ణుని మాకి రాజీనామా చేయండి, మోహన్ బాబుకి పద్మశ్రీ తీసేయండి, ఇది జర్నలిస్టులు కోరినంత మాత్రాన, ఉద్యమాలు చేసినంత మాత్రాన ఏం కాదు. ఫైనల్గా మోహన్ బాబు సేఫ్. మోహన్ బాబుకి సంబంధించి అసలు విచారణకే హాజరు కావద్దని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. అదే సందర్భంలో వాళ్ళ కుటుంబ వ్యవహారం అని చెప్పింది, ఇంకా ఆయన భద్రతను జాగ్రత్తగా తీసుకోమని చెప్పింది. ఇంకో పక్కన విష్ణు మా నాన్నకి తగిన బిడ్డని, మా నాన్న ఏం చెప్తే అది, ఆయన తప్పు చేసినా సరే నేను సమర్థిస్తాను, ఆయన తప్పు చేయమన్నా చేస్తాను, ఆయన ఏం చేయమన్నా చేస్తానని ప్రకటించి విధేయత ప్రకటించాడు. ఇది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో మంచు మనోజ్ కూడా మా నాన్నకి విధేయుడిని నేను, మా అన్నకి నాకు వివాదం వచ్చింది, మా నాన్న నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, మన్న బాటలో ప్రయాణిస్తున్నాడు అని చెప్పాడు, మా మధ్యన గొడవలు లేవని చెప్పాడు. ఫైనల్గా 2 రోజుల పాటు టీవీ ఛానళ్ళలో జరిగిన వార్తలుగానే మిగిలితే వాళ్ళదంతా ఇక ఫైనల్గా సెట్ చేసుకోవాలి, ఇంకోసారి రోడ్డు ఎక్కకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మోహన్ బాబుకు ఉంది.